అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రోహిణి, హోమియోపతి క్యూర్ ఛానల్కి స్వాగతం. రీసెంట్గా నా క్లినిక్కి ఒక మదర్ తన బాబుతో వచ్చారు. కంప్లైంట్ ఏంటి అంటే స్టమక్ పెయిన్ అని చెప్పారు. కేస్ హిస్టరీ ఎగ్జామినింగ్ చేసినాక తెలిసింది ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సో మెయిన్గా మనం కాన్స్టిపేషన్ అనేది మనం మోస్ట్లీ అడల్ట్స్ దగ్గర వింటాం, కానీ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు కూడా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారు. కేసులో మెయిన్గా రీజన్ ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ప్రాపర్గా లేవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్లీపింగ్ అవర్స్. తను దాదాపు నైట్ 10:30-11 వరకు నిద్రపోడు. మార్నింగ్ వెంటనే లేచి స్కూల్కి వెళ్ళడము. సో తనకి నిద్ర టైం అనేది సరిగ్గా లేనప్పుడు, డైజెషన్కి టైం ఇవ్వలేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మినిమం కిడ్స్కి 9 to 10 అవర్స్ అనేది నిద్ర అవసరం. బాబుకి సైట్ ప్రాబ్లం కూడా ఉంది. ఎప్పటి నుంచి అనే పేరెంట్స్ని అడిగితే 6 months నుంచి ఉంది మేడం అన్నారు. అలాగే ఫోన్ యూసేజ్ చేయట్లేదు మేడం అని పేరెంట్స్ చెప్తున్నారు. కానీ స్క్రీన్ అంటే ఫోన్ మాత్రమే కాదండి, టీవీ కూడా ఎక్కువ టైం చూడడం మంచిది కాదు. చాలా పేరెంట్స్ అనుకుంటారు ఫోన్ ఇవ్వట్లేదు కదా, కొద్దిసేపు వెళ్ళి టీవీ చూడండి అని అంటున్నారు. కానీ ట్రూత్ ఏంటి అంటే స్క్రీన్ టైమింగ్ అంటే బోత్ టీవీ ఆర్ ఫోన్ బోత్ ఆర్ హార్మ్ఫుల్. ఐస్కి కానీ, బ్రెయిన్కి కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే నిద్ర అనేది చాలా అవసరం. వీటితో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫైబర్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైంని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే పిల్లలు హెల్తీగా, ఫిట్గా ఉంటారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.